కన్ను అయితే ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు విధించడంలో అయితేనేమి, వీళ్ళపైన చర్యలు తీసుకోవడంలో అయితేనేమి ఒక కన్ను పెట్టి ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి. ఎస్, మనతో పాటు కాటం అశ్విని గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన చేనేత కార్యదర్శి. నమస్తే అశ్విని గారు. నమస్తే అండి. మేడం వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ముందుగా చక్రపాణి గారు, సో ఎలా చూడాలంటారు అసలు ఒక నాయకులు పర్యటనకు వెళ్తారంటే జనరల్గానే పోలీసు చాలా అలర్ట్గా ఉంటారు, చాలా జాగ్రత్త ప్రోటోకాల్స్ తీసుకుంటారు. జనరల్గా ఎలా ఉంటుందండి ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? ఒక వై కేటగిరీ భద్రత ఉన్న నాయకులు వెళ్తున్నారంటే అందులోని ఒక డిప్యూటీ సీఎం హోదాలోని పవన్ కళ్యాణ్ గారి దాంట్లో పర్యటనలోనే ఇంతలా జరిగిందంటే అసలు ఎలా చూడాలి, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు, స్టేట్ గవర్నమెంట్ కి తెలుసు. దాన్ని ఈజీగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ ఐకాన్ ఆయన. ఎందుకంటే ఆనెస్ట్ పాలిటిషియన్, ఆయనకుండే చరిష్మా కానీ ఆయనకుండే రాజకీయ నాయకులు లేదు. అందుకని అంతకుముందు గవర్నమెంట్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఎట్లయినా సరే అపకారం చేసి కుటుంబ ప్రభుత్వం అపకారం చేయాలి, వారికి అపకారం చేయాలి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి. చాలా ఇప్పుడు ఆఫీసర్ ర్యాష్లో ఒక వ్యక్తి అక్కడ ప్రవేశించాడంటే అది ఎంత సెక్యూరిటీ లోపం. ముందు అక్కడ ఆ జిల్లా ఎస్పీ గారిని వాళ్ళందరూ సంజాయిషి అడగాలి, అక్కడ సెక్యూరిటీ సంజాయిషి అడగాలి, ఎందుకు ఇక్కడ మీరు ఎలా చేశారు అంటే. ఎందుకంటే డిప్యూటీ సీఎం వెళ్ళాలంటే ప్రతి వాళ్ళకి అక్కడ స్క్రూటినీ చేయాలి, స్క్రూటినీ చేసి సెక్యూరిటీ ఉండాలి. అక్కడ అదేమి లేకుండా ఈజీగా తీసుకుని జడ్పీ కేటగిరీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గారు వద్దన్నా సరే మనం సెక్యూరిటీ ఇవ్వాలి. ఎస్, అంటే చక్రపాణి గారు, ఎస్, మీరు ఆల్రెడీ ఎస్పీగా చేశారు కాబట్టి అసలు ఎలా ఉంటుందండి ఆ ప్రాసెస్ అసలు ముందు చెప్పండి, తర్వాత వీటి గురించి మనం మాట్లాడచ్చు. జనరల్గా ముందుగా ఎలాంటి ప్రోటోకాల్స్ తీసుకుంటారు, ఒక నాయకుడు పర్యటనకి వెళ్తున్నారంటే ఏ అంశాలు తీసుకుంటారు? ఇవి మంచిగా రోజులు కదండి ఇవి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి, గవర్నమెంట్ జాగ్రత్తలో గవర్నమెంట్ ఉండాలి. ఖచ్చితంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి, సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈయన ముందు ప్రజల్లో కానీ అభివృద్ధిలో రావాల్సిన స్టార్ ఆయన, అంటే పొలిటికల్ గా కానీ లేదా డెఫినెట్ గా. అంటే చక్రపాణి గారు, అదే అడుగుతుంటాం. ఇప్పుడు ఒక నాయకులు ఒక పర్యటనకి వెళ్తున్నప్పుడు పోలీసులు ఎవరెవరు ఉండాలి, అక్కడ భద్రతా ఏర్పాట్లు రాజకీయంలో కానీ అటువంటి నో మ్యాచ్ టు పవన్ కళ్యాణ్. అందుకని అందరి కళ్ళు ఆయన మీద ఉంటాయి. దాని సెక్యూరిటీ లోపం అండి ఇది. ఈ సెక్యూరిటీ లోపానికి తగిన చర్య తీసుకోవాలి. ముందు మనం జరగకుండా చూడాలి. ఇమీడియట్ గా జెడ్ కేటగిరీ బ్లాక్ కమాండ్ వచ్చి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే అందరు కలిసి కాపాడుకోవాలండి ఆయన్ని. ఎస్, ఖచ్చితంగా. అంటే చక్రపాణి అదే అడుగుతుంటాం. అప్పుడు ఆయనకి ఒక ఐపీఎస్ అధికారి స్థాయి యూనిఫామ్ అసలు ఎక్కడ దొరికింది అంటే, ఇప్పుడు ఎవరెవరు పర్యటనలో పాల్గొంటారు భద్రతకు సంబంధించిన ముందుగానే వాళ్ళకి ఒక లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్కరు చెక్ చేసి పంపిస్తారా పర్యటనకి వెళ్ళినప్పుడు? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఆల్రెడీ ఒక ఎస్పీగా చేస్తారు కాబట్టి ఒక నాయకులు పర్యటనకి వెళ్తున్నారంటే అందులోని మన్యం లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాస్కి వెళ్తున్నారంటే మరింత అలర్ట్గా ఉండాలి. సో అటువంటి అప్పుడు అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎవరెవరు దాంట్లో పాల్గొనాలని ముందుగానే నిర్ణయించిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇస్తారు, అసలు ఎలా ఉంటుంది చెప్పండి. అది ఖచ్చితంగానండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనం లైవ్ డిటెక్టర్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిని సోదా చేయాలి. ప్రతి ఇంపార్టెంట్ పర్సన్ కూడా కొంతమంది యూనిఫామ్ లో రావచ్చు, యూనిఫామ్ లేకుండా సఫారీ వేసుకోవచ్చు, రకరకాల ఉంటారు అక్కడ. ఐడెంటిఫై చేయాలి. ప్రతి వాళ్ళని కూడా అడగాలి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు, మీరెవరండి మొహవాడం పోకూడదు. మొహవాడం పోతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అతను ముందులో చెక్ చేసి ఉంటే దొరికిండేవాడు అతను డిటెక్ట్ చేసి ఉండేవాడు అతన్ని. అందుకని ఇందులో రాజకీయ విజిట్ లోను అఫీషియల్ విజిట్ లో ఏం మొహమాట లేకుండా సెక్యూరిటీ వాళ్ళు డిటెక్ట్ చేయాలండి. అందరిని ఆపాలి, ఆపి ఐడెంటిఫై చేయాలి. ముందు ఐడెంటిఫై చేయకుండా మనం భరోసా కొంటే పనికిరంది అక్కడ భరోసాలు. ఎందుకంటే ఆల్రెడీ థ్రెట్ ఉంది వారికి. డిప్యూటీ సీఎం గారు థ్రెట్ ఉంది, బ్లాక్ క్యాండిల్స్ కావాలి, అక్కడ జెడ్ కేటగిరీ ఇమ్మన్నారు. ఇవన్నీ లేకుండా ఒక మన్య ప్రాంతంలో అంటే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు చూద్దాం ఒక
ఈ సెక్యూరిటీ ఎట్లా ఉందని చెప్పి ముందు రెక్కీ చేస్తారండి. ఇటువంటి రెక్కీలు ఇటువంటి దాంట్లోనే ఆహా బాగా వీరికి సెక్యూరిటీ సరిగ్గా లేదు, మనం కూడా ఎంటర్ అవ్వచ్చు, మనం కూడా అపకారం చేయొచ్చు అనేది దుర్బుద్ధి పడుతున్నారు మన కొంతమంది. ఇది ఆయన అగెస్ట్ ఉండే వాళ్ళకి అందరికీ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతేనేమో సినీ ఫీల్డ్ లో ఉండరనుకోండి, ఎవరికైనా సరే ఆయన అగెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఆయన టార్గెట్ అన్నమాట. ఎందుకంటే పాపులర్ కదా, మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ది కంట్రీ. ఎస్ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆయన ఇందాక మాట్లాడుతూ కూడా స్పందిస్తూ కూడా ఒకటే చెప్పారు, నాకు రక్షణ ఉన్నా లేకపోయినా భద్రత ఇచ్చినా లేకపోయినా నా పని నేను చేస్తాను, ప్రజాసేవ కోసం వచ్చాను అని చాలా కాన్ఫిడెంట్గానే చెప్తున్నారు. కానీ ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత అటు అందరికీ ఉంటుంది కదా. ఎస్ అవునండి, ఆయన మా సెక్యూరిటీ అక్కర్లేదన్నా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ ఒక నాయకులకి ఇచ్చే బాధ్యత ఉంటుంది, ఇంటెలిజెన్స్ కానీ అందరికి కూడా. ఆయన వద్దంటారు, వద్దన్న మాత్రమే సెక్యూరిటీ మానేయకూడదు కదా. అది వలయంగా ముందు చుట్టూరు కూడా బ్యాక్ కమాండర్స్ ఉండాలి, అందరూ కూడా ఎవరు ఎంటర్ కానివ్వకూడదు, ఆయన ఒక్కడికి ప్రత్యేకంగా ఉండాలి, సెక్యూరిటీ చుట్టూరు ఉండాలి, ఏం అపకారం లేకుండా ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఎవరు. ఎస్ రైట్. మళ్ళీ వస్తారు చక్రపాణి గారు మీ దగ్గరికి. అశ్విని గారు నమస్తే. నమస్తే. అశ్విని గారు చెప్పండి, విన్నాం ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఏ స్థాయిలో ఆందోళన వెలువెత్తుతున్నాయో. ఎస్ మాట్లాడండి. ఇలాగే పెట్టుకోమన్నాడు. సాలూరు నియోజకవర్గం